మాస్ జాతర సినిమా రివ్యూ రచయితగా సామాజవర్గమైన సింగిల్ వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకుని దర్శకుడిగా మాస్ జాతర సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు భాను భోగవరపు. రవితేజ శ్రీలీల కాంబినేషన్లో నాగవంశీ నిర్మించిన ఈ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ప్రమోషన్స్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఆడియన్స్ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. కథ విషయానికి వస్తే నిజాయితీ గల రైల్వే పోలీస్ లక్ష్మణ్గా రవితేజ నటిస్తున్నారు. తన జోన్లోకి వచ్చిన ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటాడు. అలా శ్రీకాకుళం జిల్లాలో రైతులతో బలవంతంగా గంజాయి పండిస్తున్న శివుడు అంటే నవీన్ చంద్రను ఎదుర్కొంటాడు. ఆ క్రమంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, వాటిని ఎలా జయించాడు అనేది మాస్ జాతర కథాంశం. ఇక నటీనటుల పనితీరు విషయానికొస్తే రవితేజ ఎప్పట్లాగే తనదైన ఎనర్జీతో లక్ష్మణ్ అనే పాత్రకు న్యాయం చేశాడు. ఆయన మార్క్ ఎనర్జెటిక్ డాన్స్, మాస్ ఫైట్స్తో ఎంగేజ్ చేశాడు. శ్రీలీలను చూస్తుంటే ఒక్కసారి ఆమె పాటలకి పరిమితం అయిపోతుందేమో, అంటే అయిపోతేనే బెటర్ ఏమో అనిపించేలా ఉంది. ఆమెకు పెట్టిన క్లోజప్ షాట్స్ అయితే చాలా ఇబ్బంది పెడతాయి. నవీన్ చంద్ర మరోసారి మాస్ విలన్ గా ఆకట్టుకున్నాడు. అయితే అతని క్యారెక్టర్ ఆర్క్ సరిగ్గా లేకపోవడంతో అతడి రేంజ్ సరిగ్గా ఎలివేట్ అవ్వలేదు. రాజేంద్ర ప్రసాద్, నరేష్ ల కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. హైపర్ ఆది, అజయ్ ఘోష్ మాత్రం కామెడీ విలన్స్ గా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. సాంకేతిక వర్గం పనితీరు కనుక చూసుకుంటే భీమ్స్ పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సిందే. ఆ ఇంగ్లీష్ ర్యాప్ బీజిఎం ఎక్కువసార్లు రిపీట్ అవ్వడం, అందులో పదాలు అర్థం కాకపోవడంతో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయి ఆ మాస్ మూమెంట్స్ను ఎంజాయ్ చేయలేం. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్గా ఉంది. కాకపోతే యాక్షన్ బ్లాక్ను ఇంకాస్త ప్రాపర్గా పిక్చరైజ్ చేసి ఉంటే బాగుండేది. మాస్ మూమెంట్స్ను సరికొత్త ఫేమింగ్తో తెరకెక్కించడం అనేది చాలా కీలకం. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ వంటి డిపార్ట్మెంట్స్ అన్నీ తమ బెస్ట్ ఇచ్చారు. నాగవంశీ ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదు అని ఫైట్స్ అండ్ సాంగ్స్లో క్రౌడ్ను చూస్తేనే అర్థమవుతోంది. దర్శకుడు భాను భోగవరపు దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. రైల్వే స్టేషన్లో జనాల ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ ఫైట్ సీన్ కావచ్చు, విలన్ ఇంటికి హీరో వెళ్లి భోజనం చేసే సీక్వెన్స్ కావచ్చు, ఇలా మాస్ ఆడియన్స్ను అలరించే సీన్స్ చాలానే ఉన్నాయి. అయితే వాటి ఎగ్జిక్యూషన్ మాత్రం ఆకట్టుకునే స్థాయిలో లేదు. అందువల్ల దర్శకుడిగా అలరించడంలో భాను భోగవరపు తడబడ్డారనే చెప్పాలి. ఇక విశ్లేషణ విషయానికి వస్తే రొటీన్ కమర్షియల్ సినిమాను చాలాసార్లు తక్కువ చేసి మాట్లాడతారు. కానీ మాస్ ప్లీజింగ్ ఉన్న సినిమా ఇది. అంటే ఆ మాస్ను అలరించడం అనేది అంత ఈజీ కాదు. కథకుడు స్క్రీన్ ప్లే విషయంలో ఎంత జాగ్రత్త పడతాడో దర్శకుడు సీన్ కంపోజిషన్ విషయంలోనూ అంతే జాగ్రత్త పడాలి. భాను చేసిన తప్పు అదే. మంచి సీన్, సందర్భం రాసుకున్నాడు, కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో కొత్తదనం చూపించలేకపోయాడు. అందువల్ల ఎంటర్టైన్ చేయాల్సిన రొటీన్ కమర్షియల్ సినిమా చాలా చోట్ల బోర్ కొట్టేసింది. అయితే రవితేజ ఎనర్జీ మాత్రం సినిమాని కాపాడింది. మరి మీరు మాస్ జాతర సినిమా చూస్తారా? మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.